బ్రేకింగ్ న్యూస్ నిజామాబాద్ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో భోగి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. భోగి మంటల్లో పెట్రోల్ పోయడంతో అగ్ని ప్రమాదం జరిగింది. భోగి మంటలు చెలరేగడంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో 2వ తరగతి విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆ చిన్నారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై స్కూల్ వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. స్కూల్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని మండిపడుతున్నారు చిన్నారి బంధువులు. బాగా సీరియస్ ఉందా? నేను అనిలో ఏబిఎస్సి కానీ ఆ వీడియో మనం సార్ 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 మీరు సార్ ఎంతమంది పిల్లలకు గాయాలైనాయి సార్? హాస్పిటల్కి పంపించారు సార్. పోయి చూడండి, చూద్దాం, చెప్పండి ఒకసారి చూద్దాం. లాక్ తీయండి, లోపల లాక్ తీయండి సార్. ఆడ మీరు ప్రెస్ సార్ మీరు ఫస్ట్ లాక్ ఎందుకు వేస్తారు సార్? మీరు స్కూల్ ఆడకపోతే ఏంది? స్కూలే కదా ఇది. స్కూల్ అన్నప్పుడు విద్యార్థి సంఘాలకు లోపల ఇప్పుడు ఒక ఇష్యూ అయింది. విద్యార్థి సంఘాలు ఎప్పుడు మాట్లాడతారు? ఇష్యూ కాలేదా? పిల్లలు మొత్తం కాలిపోతే మీకు ఇష్యూ కాలేదు. వెళ్ళొస్తాం తీసుకోవాలి. ఇప్పుడు విత్ ప్రూఫే పోతాం మేము. అర్థమైందా సార్? ముఖ్యంగా రాలేదు మాట్లాడడానికి. మాట్లాడడానికి వచ్చినప్పుడు డోర్ ఎందుకు వేస్తారు? లాక్ ఎందుకు పెడతారు? లాక్ ఎందుకు వేస్తారు మీరు? ఇంత గట్టిగా గట్టిగా మాట్లాడి వేట్ తీసుకొని కొట్టాడు. సెయింట్ జేమ్స్ స్కూల్లో ధనిజల స్కూల్ భోగి మంటలు వేస్తారని చెప్పేసి భోగి పండుగ అని చెప్పేసి స్కూల్లో పొస్టులు వేస్తారని చెప్పారు. సరే దించేసి వెళ్ళిన ఒక 10-15 మినిట్స్ ఫోన్ చేశారు. సార్ మీ పాపకి ఇట్లా యాక్సిడెంట్ అని చెప్పేసి ఫోన్ చేశారు. సరే నేను వెళ్ళేసరికి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. వాళ్ళు తీసుకెళ్లారు. చూసి కొంచెం అని చెప్పారు. నాకు చెప్పిన మాత్రం కొంచెం అని చెప్పారు. చూసే వరకు చాలా ఎక్కువ అయిపోయింది. 2 కార్లు మొత్తం మ్యాక్సిమం 50%, 90% కాలిపోయింది. చూస్తేనేమో సార్ ఏం కాదని చెప్పి చెప్పారు. ఎలా కాలిందంటే సార్ భోగి మంటలో పెట్రోల్ వచ్చేటప్పుడు స్లిప్ అయి పాప పెట్రోల్ డబ్బా తీసుకొచ్చినాడు. పెట్రోల్ స్లిప్ అయి టీచర్ చేతిలో స్లిప్ అయి పాప మీద పడ్డాయి. పాప డ్రెస్ మ్యాక్సిమం కాలిపోయింది. తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేశారు. ఇంకా ఇవ్వలేదు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఈ ఘటన చూస్తుంటే అసలు చిన్నపాటి జాగ్రత్తలు కూడా పాటించినట్టు అనిపించడం లేదు. చిన్నారుల విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు? ప్రభుత్వ స్కూల్స్ కి పిల్లల్ని పంపించే క్రమంలో తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి. అలాగే ప్రైవేట్ స్కూళ్ళు ఎప్పుడైతే నిర్వహిస్తారో వాటికి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్ తో పాటు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ స్కూల్స్ ఇష్టారాజ్యంగా నెలకొల్పడంతో ఇప్పటికే చాలా వివాదాల్లో కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే సెయింట్ జేవియర్స్ సంబంధించిన ప్రైవేట్ స్కూల్ ఏదైతే ఉందో ప్రైవేట్ స్కూల్లో ఈ రోజు సంక్రాంతి పండుగకు సంబంధించి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ముందుగా భోగి మంటలు అలాగే సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. ఇదే స్కూల్లో ఈ రోజు సెలబ్రేషన్ చేయడం జరిగింది. అక్కడ అగ్నిపాపకు సంబంధించిన ఫెసిలిటీస్ ఏవైతే అక్కడ ఉపయోగించకపోవడం వల్ల చిన్న పాపకి పూర్తిగా 2 కాళ్ళు మంటల్లో కాలిపోవడం జరిగింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని సెయింట్ జేవియర్స్ సంబంధించిన పాఠశాలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అపశృతి చోటు చేసుకుంది. భోగి మంటల్లో పెట్రోల్ పోయడంతో అగ్ని ప్రమాదం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విద్యార్థులపై ఏదైతే మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా షాకి గురయ్యారు. ఈ నేపథ్యంలో 2వ తరగతి చదువుతున్న విద్యార్థి ఎవరైతే ఉన్నారో 2 కాళ్ళు కూడా కాలాయి. పూర్తిగా అంటే తీవ్ర గాయాలైన కోణంలో పాపని చికిత్స నిమిత్తం తరలించారు. స్కూల్ వద్ద బంధువులు ఆందోళన చేశారు. విద్యార్థి సంఘాలు ఆందోళన చేశారు. అక్కడ స్కూల్ యాజమాన్యం సంబంధించిన పూర్తిగా నిర్లక్ష్యం కనబడుతుంది. ఏం జరిగిందన్న కోణంలో అడిగినప్పుడు కూడా ఇక్కడ ఏం కాలేదని చెప్పి కూడా కప్పిపుచ్చే ప్రయత్నం అయితే చేశారు. భోగి మంటలు చేస్తున్న సమయంలో ఫైర్ సేఫ్టీ సంబంధించిన ఎలాంటి ఎక్విప్మెంట్ వాడకపోవడం ఈ గాయాలకు లేకపోతే ఈ ప్రమాదానికి కారణమని చెప్పుకోవచ్చు. స్కూల్ నిర్లక్ష్యంతో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యి ఇప్పటికే విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. స్కూల్ కి సంబంధించిన ఏదైతే పర్మిషన్ క్యాన్సిల్ చేయాలి, స్కూల్ ని మూసివేయాలని చెప్పి కోరుతున్నారు. ఇక్కడ కూడా స్కూల్ కి సంబంధించిన చిన్నపిల్లల విషయంలో కనీసం జాగ్రత్తలు పాటించకుండా ఇలాంటి భోగి మంటల కార్యక్రమం కావచ్చు లేకపోతే నిర్లక్ష్యం కావచ్చు ఇలాంటి ప్రైవేట్ స్కూల్స్ చాలా పుట్టగొడుగులా వెలిగాయి. ఇలాంటి స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతానికైతే పాప పరిస్థితి నిలకడగా ఉంది. 2 కాళ్ళు కూడా కాలిపోయాయి. తీవ్ర గాయాలయ్యాయి. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు ఇటు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.